వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో మొదటిసారిగా జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారని, ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యతో పాటు విద్య, వ్యవసాయ రంగం, టూరిజం అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, అలాగే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, ఇక్కడ యువకులు చాలా స్పందన బాగుందని, ఎవరు తొందరపడి ఇబ్బంది పడకుండా ఓపికగా హాజరై తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగాలు సాధించాలని, ఇప్పుడు రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, మన ప్రాంతంలోనే మరోసారి కూడా హుస్నాబాద్ లో జాబ్ మేళాను చాలా పెద్ద స్థలంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సార్. చదువుకోని వాళ్ళకు కూడా ఉన్నాయి సార్. ఆల్రెడీ ఆఫర్ లెటర్స్ అవి కూడా వచ్చేయడం కూడా స్టార్ట్ అయ్యాయి సార్. సో 1 to 50 కంపెనీస్ ఈ హాల్లో అలాట్ చేశాను సార్. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ రెండు. ప్లేస్మెంట్ కూడా చూపిస్తాం మేము. ట్రైనింగ్ ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోతే ప్లేస్మెంట్ చూపిస్తారు ప్లేస్మెంట్ ఎక్కడైంది ట్రైనింగ్ ఇక్కడ సెక్యూరిటీ గవర్నమెంట్ దాని మీ రెజ్యూమ్, ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్. ఆధార్ ఆఫర్ లెటర్ ఉంటే కలెక్టర్తో ఇప్పిస్తాను డిపార్ట్మెంట్. మీకు అవకాశం మంచిగా ఇప్పిస్తే అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. ఫిబ్రవరి తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి. కొంత రష్ అనిపిస్తే కొంతమంది భోజనాల కాడ, కొంతమంది ఇక్కడ. ఏ విధంగా అందరూ కూడా సర్దుకపోయి కొంచెం హాల్ చిన్నగా అయింది. ఇంత ఎక్కువ శాతం వస్తారని అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి పెట్టే జాబ్ మీద మార్కెట్ యార్డ్లో ఇంకెక్కడో పెద్ద దాంట్లో కొంత అడ్జస్ట్ చేసుకోమని నేను అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో 0 నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 6,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, మెకానిక్స్ సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియా మనీ లోపల అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ఇండియాలో అందరూ కూడా చూడండి. దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా టామ్కామ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్య ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ, మరి మదన్ మోహన్ గారి మిత్రుడు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓపికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కొంచెం సానుకూలంగా అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ముందుగా ఎన్నికలప్పుడు చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించి
టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తా చెప్పినాం. హుస్నాబాద్లో మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకొని ప్రభుత్వ తరఫున మరింత పకడ్బందీగా ఈ జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు, లేదా పౌల్ట్రీ కావచ్చు, లేదా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి కావచ్చు, పాల ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో అదొక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. రాబోయే కాలంలో గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని కొంత ఎక్కువ సంఖ్యలో వచ్చింది కాబట్టి కొంత ఇబ్బంది అనిపించిన దయచేసి క్షమించండి. మరొకసారి ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుంటాం. ఎంతమంది వస్తారో ఎట్లనో తెలియదు కాబట్టి ఈ హాల్ బుక్ చేసాం. నెక్స్ట్ టైంకి పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేస్తాం. దయచేసి ఎంత సమయమైనా అందరూ కూడా ప్రతి అటెండ్ అయ్యి చాలా మంది ఉద్యోగం తీసుకొని సంతోషంగా ఇంటికి పోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ అందరూ కూడా మరొకసారి శుభం జరగాలని, ఉద్యోగం రావాలని మనసా వాటా కోరుకుంటూ అందరూ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమం కొనసాగే మధ్యన అందరూ కూడా రష్ ఎక్కువ అనిపిస్తే భోజనం చేసేయండి. వాళ్ళు ఇక్కడికి వస్తారు, వీళ్ళు ఎక్కడికి పోతుంటే రెండు హాల ట్రాన్సాక్షన్ కొంచెం వీళ్ళు తీసుకొని ఓపికగా ఉండమని కోరుతూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారా. కార్యక్రమం గురించి కూడా ఇంకేదైనా వివరించే వాళ్ళ